మీలో చాలామంది రోలెక్స్ వాచ్ని చూసే ఉంటారు. కాకపోతే ఈ వాచ్ అందరి దగ్గర ఉండదు. కేవలం కొంతమంది బిలియనియర్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇలా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ వాచ్ని వాడతారు. ఎందుకంటే ఈ వాచ్ ఖరీదు 75 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అసలు ఈ వాచ్ ఎందుకంత ఖరీదంటే ఈ రోలెక్స్ వాచ్ని తయారు చేయడానికి ప్లాటినంని యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ వాచ్ని తయారు చేయడానికి దాదాపుగా 1 సంవత్సరం సమయం పడుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ వాచ్ సముద్రం లోపల 12,000 అడుగుల లోతులో కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. 12,000 అడుగుల లోతంటే అక్కడ వాటర్ ప్రెజర్కి ఏ వస్తువైనా పగిలిపోతుంది. కానీ అంత లోతులో కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే దీనిని బట్టి ఈ రోలెక్స్ వాచ్ అనేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి తెలుసు హాట్ ఎయిర్ బెలూన్స్ గురించి? ఇందులో ట్రావెల్ చేస్తూ ఆకాశంలో ఎగురుతూ చుట్టూ ఉన్న వ్యూని చూస్తూ డిన్నర్ని ఎంజాయ్ చేస్తారు. ఎవరికైతే అడ్వెంచర్స్ అంటే ఇష్టమో వాళ్ళు ఈ హాట్ ఎయిర్ బెలూన్లో డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే వరల్డ్ రికార్డులో హాట్ ఎయిర్ బెలూన్లో హైయెస్ట్ హైట్లో డిన్నర్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మనందరికీ ఇష్టమైన బేర్ గ్రిల్స్. ఈయన హాట్ ఎయిర్ బెలూన్లో 7,600 మీటర్ల హైట్కి వెళ్ళి డిన్నర్ చేసి సరికొత్త రికార్డుని సృష్టించారు. దుబాయ్ ఒకానొక టైంలో ఎడారి ప్రాంతంలో ఉండే ఈ దేశం గడిచిన 30 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందిందంటే దుబాయ్లో అతిపెద్ద మాల్స్ మరియు ఎన్నో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ కూడా దుబాయ్లోనే ఉంది. దుబాయ్లో 60 మీటర్ల లోతులో డీప్ డైవ్ దుబాయ్ అనే పేరుతో నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కూడా సొంతం చేసుకుంది. ఈ పూల్లో ఇండోర్ స్కూబా డైవింగ్తో పాటు విద్య, వినోదం లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ పూల్ యొక్క అడుగు భాగంలో స్కూటర్స్ లాంటి గేమ్స్ని ఆడుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం 1,40,00,000 లీటర్ల వాటర్తో నింపబడి ఉంటుంది. అంటే 6 ఒలింపిక్ సైజుల స్విమ్మింగ్ పూల్స్తో సమానం. అబ్రహాం లింకన్ ఈయన మనందరికీ తెలిసిన వ్యక్తి. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ సమాధిని 17 సార్లు ప్లేస్ మార్చారు. 5 సార్లు బాడీ ఉందో లేదో అని తన సమాధిని ఓపెన్ చేసి చూశారు. ఎందుకంటే అబ్రహాం లింకన్ నల్ల జాతీయులకు మరియు పేదలకు ఎక్కువగా సపోర్ట్ చేసినందుకు ఈయనకి ఎంత మంచి పేరు వచ్చిందో అంతే మంది శత్రువులు కూడా పెరిగారు. ఆ శత్రువులే తనని హత్య చేసి చంపారు. అతన్ని సమాధి చేసిన తర్వాత కూడా తన సమాధిని దొంగలించడానికి మరియు ఆ సమాధిని నాశనం చేయడానికి ఎంతోమంది ప్రయత్నించారు. అందుకే తన బాడీని కాపాడటానికి 17 సార్లు ప్లేస్ని మార్చటం, 5 సార్లు తవ్వి చూడటం లాంటివి చేశారు. మెక్సికన్ సిటీలో ఐలాండ్ ఆఫ్ డెడ్ డాల్స్ అనే ఒక దీవి ఉంది. ఈ ఐలాండ్ యొక్క స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి ఈ ఐలాండ్లో ఉన్న సరస్సులో ఒక చనిపోయిన ఒక చిన్న పాప బాడీని చూశాడట. తర్వాత ఆ సరస్సు నుండి ఒక బొమ్మ కొట్టుకు వస్తే ఆ పాపకి గుర్తుగా ఒక చెట్టుకి ఆ బొమ్మని కట్టాడట. అయితే ఆ బొమ్మ యొక్క ఆత్మ ఆ వ్యక్తిని భయపెట్టడం మొదలుపెట్టిందట. ఆ తర్వాత ఆ ఆత్మని శాంతిపరచడం కోసం చాలా బొమ్మలు ఆ చెట్టుకి కట్టాడట. ఆ తర్వాత ఆ చెట్టుకు కట్టిన బొమ్మలన్నీ కూడా తనని మరింత భయపెట్టడం మొదలుపెట్టాయట. కానీ 2001వ సంవత్సరంలో ఆ వ్యక్తి ఆ పాప ఎక్కడైతే చనిపోయిందో సేమ్ ప్లేస్లో చనిపోయాడట. ఇక అందరూ ఈ ప్లేస్ని ఐలాండ్ ఆఫ్ డెడ్ డాల్స్ అని పిలుస్తున్నారు. జపాన్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న సుకత్సు అనే ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా చనిపోయిన తర్వాత శవపేటికలో ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. జపాన్ భాషలో సుకత్సు అంటే ఒకరి ముగింపు కోసం సిద్ధమని అర్థం. అసలు ఇలాంటి ఫెస్టివల్ని వీళ్ళు ఎందుకు జరుపుకుంటారంటే మరణం తర్వాత ఎలా ఉంటుందో మరియు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు ఎంత బాధపడతారో తెలియడం కోసం ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్లో భాగంగా రియల్ లైఫ్లో ఎలా అయితే చనిపోయిన వ్యక్తిని బాక్స్లో పెట్టి మూసేస్తారో సేమ్ అలానే చేస్తారు. మీ అందరికీ రోబో సినిమాలో రజనీకాంత్ విలన్ని చంపేసిన సీన్ గుర్తుండే ఉంటుంది. అయితే రియల్ లైఫ్లో కూడా ఒక వ్యక్తి నిజంగానే రోబో చేతిలో చనిపోయాడు. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు రాబర్ట్ విలియమ్స్. రియల్ లైఫ్లో రోబో చేతిలో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి. ఈ సంఘటన 1979లో జరిగింది. ఈయన ఒక అమెరికన్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. రోజులాగానే తను పనిచేస్తూ ఉండగా రోబో యొక్క చెయ్యి తనకి తగలడంతో తను స్పాట్లోనే చనిపోయాడు. చరిత్రని చూసుకుంటే రోబో చేతిలో మొట్టమొదట చనిపోయిన వ్యక్తి ఈయనే.
ఇతని పేరు టకాసి మియాగావా. మనోడికి ఒక టాలెంట్ ఉంది. అదేంటంటే ఎంతమంది అమ్మాయిలనైనా సరే ఈజీగా బుట్టలో వేసుకోగలడు. అయితే జపాన్కి చెందిన ఈ వ్యక్తి ఒకరి గురించి ఇంకొకరికి తెలియకుండా 30 మంది అమ్మాయిలతో డేటింగ్ చేసి తను లవ్ చేసిన అమ్మాయిలందరితో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్న తన పుట్టినరోజు అని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి ఏటీఎం కార్డ్స్, మనీ, గిఫ్ట్లు తీసుకున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరికీ మనోడు చేసిన విషయం గురించి తెలిసిపోయింది. తర్వాత ఆ 35 మంది ఒక చోట కలుసుకుని తన మీద కేసుని ఫైల్ చేసి జైల్లో పెట్టించారు. మీలో చాలామందికి హెయిర్ పెంచడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే చైనాలో ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో ఉండే ఆడవాళ్ళు చాలా ఎక్కువగా జుట్టు పెంచుకుంటారు. వాళ్ళ జుట్టు ఎంత పొడుగ్గా ఉంటుందంటే ఈ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరు జుట్టు 14 మీటర్ల వరకు పెరుగుతుంది. ఎందుకంటే ఈ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరు ప్రతి 17 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే హెయిర్ కట్ చేసుకుంటారు. ఇలా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం వాళ్ళ పూర్వీకుల కాలం నుంచి ఉందట. అయితే వీళ్ళంతా వాళ్ళ పూర్వీకుల ఇష్టాన్ని గౌరవిస్తూ ఆ విలేజ్లో ఉండే ఆడవారంతా ఈ ఆచారాన్ని ఫాలో అవుతారు. అయితే జుట్టు పొడుగ్గా ఉండటం వల్ల ఆ జుట్టు రాలిపోయే అవకాశం ఉందని వాళ్ళు మనం వాడే షాంపూలు కాకుండా వాళ్ళకి వాళ్ళే సెపరేట్గా ఒక షాంపూని తయారు చేసుకున్నారు. ఈ ప్రపంచంలో లాంగెస్ట్ హెయిర్ ఉన్న విలేజ్గా ఈ విలేజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకుంది. సాస్కేల్డ్ వైపర్స్. ఈ పాములు ప్రపంచంలో ఉన్న విషపూరితమైన పాముల్లో ఒకటి. ఇవి ఎక్కువగా ఇండియా, ఆఫ్రికా, శ్రీలంకలో కనిపిస్తాయి. ఈ పాముల్ని తెలుగులో ఇసుక పింజురా అని పిలుస్తారు. అయితే ఇవి వేరే పాముల్లా కాకుండా ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి 3 నుంచి 4 అడుగులు మాత్రమే ఉంటాయి. ఈ పాములు ఒకేసారి 23 గుడ్లను పెడతాయి. వీటి కోపం ఎలా ఉంటుందంటే వీటి చుట్టుపక్కల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కాటు వేయడానికి రెడీగా ఉంటాయి. అంతేకాకుండా వీటికి ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా కాటు వేసే వరకు వదిలిపెట్టవు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.